బట్ ఎస్. సో బీను, హౌ వాజ్ ద పైలట్ ఎపిసోడ్ ఆఫ్ వికట కవి? బాగుంది, ఇట్స్ గుడ్. పాయింట్ ఏదైతే తీసుకున్నాడో దట్ ఈస్ సర్ప్రైజింగ్. లాస్ట్ పాయింట్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బ్రో. ఇప్పుడు కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది బ్రో. బెస్ట్ కెమెరా వర్క్, ప్రొడక్షన్ చాలా బాగుంది. అంటే అదే ఒక ప్రాపర్ సినిమా చూసినట్టుంది. సో వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద షో. పెట్టేశాడు. ఆ విషయం ఏందని ఇలాంట కొంచెం ఈ మధ్య లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నామండి. లో ప్రొఫైల్, హై థింకింగ్. నా సంగతి మీకు తెలుసు. ఒక ఆర్డినరీ సింపుల్ మ్యాన్, సింపుల్, లో ప్రొఫైల్, హై థింకింగ్. యా, సో ఐ విల్ గివ్ యూ ఇంట్రడక్షన్. సో Z5లో వికట కవి అని ఒక మంచి తెలుగు సిరీస్ రాబోతోంది. సో వీల్ వాచ్ ద పైలట్ ఎపిసోడ్ ఆఫ్ ఇట్, విల్ రియాక్ట్ టు ఇట్ అండ్ విల్ సీ హౌ ఇట్ గోస్. ఈ ఎపిసోడ్ G5 లో రాదు, సెకండ్ ఎపిసోడ్ నుంచి వస్తుంది డైరెక్ట్. అట్లే లేదు, వస్తుంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకు బ్రో. ధైర్యంగా ఇచ్చేసాడు, ఏమవ్వదుగా. మనకి తెలియదు, రిస్క్ వాళ్ళది. ఐఎమ్ లైకింగ్ దిస్ యాక్టర్ బ్రో. సో నరేష్ అగత్య, సేమ్ Z5లో పరువు అని ఒక సిరీస్ వచ్చింది, చాలా బాగుంటుంది. విజయవాడ సెంట్రిక్. ఆ మిల్యూని బాగా క్యాచ్ చేసిర్రు. ఇట్స్ లైక్ అక్కడ ఆనర్ కిల్లింగ్, లేకపోతే కాస్ట్ ఈగో ఎట్లుంటుంది, లేకపోతే లోకల్ పాలిటిక్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ ఎట్లా బ్లెండ్ అవుతాయి, మనుషులు ఎట్లా మాట్లాడతారు, బ్యూటిఫుల్గా అవన్నీ దాంట్లో డాక్యుమెంట్ చేసి చూపించారు. మజా వచ్చింది నాకు. పరువు చూడకపోతే చూడండి, అగైన్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ Z5. నివేతా పేత్రాజ్. సేమ్. ఎస్. సో అగత్య మంచి నటుడు. ఓకే, చూద్దామా, స్టార్ట్ చేద్దామా బీను? బిట్లున్నాయా లేవా? బిట్లున్నాయా బ్రో? బిట్లు ఉన్నాయలే నాకు తెలియదు, చూస్తేనే మనకి తెలియాలి. నల్లమల్లో టవర్స్ ఉంటాయి బ్రో. అంటే లైక్ ఇట్లా అడవిలో వాచ్ టవర్స్ లాగా ఉంటాయి అన్నమాట, మేర్నార్ లో. ఓకే, ఒకసారి అక్కడ కూర్చొని మందాయా వాచ్ టవర్ లో. భలే ఉంటది బ్రో. పళ్ళు చేయకూడదురా. ఆగం అవ్వగాని ఏదో ఒక పూట గెలుస్తావులే. తెలుసు. లాంగ్వేజ్ చాలా కరెక్ట్ ఉంది బ్రో. అంటే మామూలుగా తెలంగాణ మాట్లాడితే ఏదో తేడా ఉంటుంది కదా, కానీ ఇక్కడ లైక్ ప్రాపర్ ఉంది. సో భాష కావాలంటే ఇస్మార్ట్ శంకర్ చూడండి అంటే ఎస్. ఇస్మార్ట్ శంకర్, నెలగొండ భగవంత్ కేసరి చాలా ఉన్నాయి. బిడ్డని షేర్ చేయాలి. ఎక్కడ టెలిగ్రామా, వాట్సాపా? షేర్. హైపరాది చేస్తే జోకు మేము వేస్తే కాదా బ్రో? చిచ్చి సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుందని. బ్రో ఇప్పటి వరకు మేకింగ్ బాగుంది బ్రో. వికట కవి అంటే ద హ్యూమరిస్ట్ అంట. ఖర్చు పెట్టిరు బ్రో. దిస్ లుక్స్ లైక్ ఏ ప్రాపర్. అంటే విశ్వంబర టైటిల్ సీక్వెన్స్ ఇట్లా ఉండాలి కదా అంటాను. అంటే ఒక 100 కోట్ల సినిమా కంటే Z5 షో ప్రొడక్షన్ క్వాలిటీ బెటర్ ఉంది అంటున్నావు వీను. ఏ కాలం బ్రో లుంగిలు కట్టుకున్నారు? 70s 80s అనుకుంటున్నా. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి కానికి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్ట్ కడుతున్నారని చెప్పారు కదా బ్రో. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టినారు? 1981 లో ఓపెన్ అయింది బ్రో. సో 60, 65, 70 ఆ టైం సెట్ చేశారా మొత్తం? సెట్ బ్రో, బాగా ఖర్చు పెట్టారు బ్రో. యా బ్రో, G5 వెబ్ సిరీస్ కి చాలా ఎక్కువ బ్రో. మనం థియేటర్ కే ఇంత చేయము. అట్లా చెప్పు, జర ఎలివేషన్ ఇవ్వాలి. థియేటర్ కే చెయ్యదు బ్రో. గీత ఇత్తేందుకు బ్రో? సరిపోదా, శనివారం కన్నా పెద్ద సెట్ ఇక్కడే ఉంది కదా బ్రో. ఎందుకు బ్రో చెబుతున్నారా బ్రో? రామ్ తల్లూరి ఐ థింక్ మెకానిక్ రాకీ కంటే దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టిరు బ్రో. సో వికట కవి అంటే లైక్ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ డ్రామానా? యా యా. పాకిస్తాన్ మీద రక్తముద్ర వేసిండు. ఎందుకేసి ఉంటాడు? ఎలా కనిపెట్టాడు? ఇప్పుడు అదే చెప్తారు, అది ఫార్మాట్ బీను. ఫస్ట్ ఒక యాక్షన్, దెన్ దాని ఎక్స్ప్లెనేషన్, యాక్షన్ ఎక్స్ప్లెనేషన్. జనరల్ డిటెక్టివ్ సిరీస్ లో ఫార్మాట్ లో ఫస్ట్ వీసీ ఈవెంట్, దెన్ ద ఎక్స్ప్లెనేషన్. చూద్దాం. 2 వీకంగానే నిజంగా ఎక్కిండు. ఆడే అని ఎట్లా చెప్తి? హైదరాబాద్ లో 20 ఏళ్ల కింద కాసిం రజ్వీ అని ఒకటి ఉండేటోడు, ఎరికేనా? కాసిం రజ్వీ రజాకర్ల నాయకుడు. హైదరాబాద్ ఇండియాలో కలవకుండా ఈడ సానా కలిసి పనులు చేసిండు. హైదరాబాద్ ఇండియాలో కలిసినాక దేశ బహిష్కరణకు గురైన మొదటి వ్యక్తి.
ఆ తర్వాత పాకిస్తాన్ పోయి అక్కడ చచ్చిండు. వాడి పేరు చెప్పనీకి షేక్ సాబ్ పాకిస్తాన్ మీద ముద్రేసిండు. ఆడి పేరు ఎవడి పేరో చెప్తే ఈయనెట్లా పట్టుకున్నారు బ్రో? ఈడి పేరు కూడా అదే అనుకుంటా. అందరూ మీ పేర్లు చెప్పు. రాము, సుల్తానా, మొయిజుద్దీన్, దుర్గాబాయ్, కాసిం. ఓ ఏదైనా మంచి చీర చూసి పెట్టుర్రు సార్. నాకేం తెలుసురా భయ్ చీరల గురించి. సరే, అమ్మకి ఏ రంగు అంటే ఇష్టం? నీలం రంగు. నీలం రంగు చీరలు. ఫస్ట్ ఉంటుందా? ఓకే, బ్రో పాస్ కొట్టు. ఇదెంత స్పెషల్ మూమెంట్ తెలుసా? ప్రొడక్షన్ మాత్రం నన్ను ప్రతి లెవెల్ ఇంప్రెస్ చేస్తుంది బ్రో. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో కెమెరా పెట్టిర్రు అంటేనే చాలా పెద్ద విషయం అది. ఐఎమ్ ఫ్యాన్. అమ్మకి ఏంటి పోయటిక్ స్క్రీన్ ప్లే సడన్ అని అంటుంది నేను. బ్రో ఇమేజ్ మస్తు ఉంది పీను. అదే నేను అంటుంది. సత్యజిత్ రే కథలు బ్రో ఇవ్వండి. నేను చూపిస్తా అన్నట్టుగానే డైరెక్టర్ వీళ్ళంతా తీసి. అది కష్టమే బ్రో, కొద్దిగా చాలా కష్టం, చాలా కష్టం. రాత్రి షాక్ కి ఆమె గుండెపోటు వచ్చింది. గుండెపోటే జల్దీ ఆపరేషన్ చేస్తే మంచిదే. ఫోబియాకి ఆపరేషన్ చేస్తారా బ్రో? పాకిస్తాన్ చూపిస్తే కాసిం రిజ్వీ వచ్చినప్పుడు ఫోబియాకి ఆపరేషన్ అయింది. భలే పెట్టాడు బ్రో కెమెరా ప్రతి దగ్గర. బాగుంది బ్రో, విజువల్ ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ ఎపిసోడ్ షుడ్ బి లైక్ రష్ లో ఉండాలి బ్రో. ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా కథ చెప్పేసేయాలి. అంటే ఆ రష్ లో మూమెంట్ ఇట్లా టక్ 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 జరుగుతా ఉండాలి. నువ్వు ఏదన్నా చూడు. పైలట్ ఎపిసోడ్ అంటే ఏంటి, ఒక్కసారి నేను నీకు సినిమాలు ఏదైతే నెక్స్ట్ 9 ఎపిసోడ్స్ ఏమేమి చూడగలుగుతావు నువ్వు అని నేను చెప్పేస్తాను. తర్వాత నువ్వు కొంచెం లాగ్ చేసుకున్నా పర్లేదు, చూస్తారు. కొంచెం డ్రామా వెళ్ళినా చూపించు. 30 మంది మిస్ అయ్యారు ఫస్ట్, అందుకే నీకు ఫస్ట్ సీన్ ఇంపార్టెంట్. ఇట్స్ గుడ్ ఓన్లీ. నేను తప్పట్లేదు, నేను జస్ట్ చెప్తున్నా అంతే. ఇప్పుడు ఎంతసేపు అయింది? ఏడా సార్ అది? 26 minutes అయింది. ఇంకా అక్కడనే ఉన్నాం మనం. అయిపోయే టైం కూడా అక్కడనే ఉంటాం. మేఘా ఆకాష్ కదా బ్రో? యా, ఇప్పుడు హైదరాబాద్ లో సీతారామం అయిపోయింది, బల్మూర్లో సీతారామం. బల్మూరులో సీతారామం. అమ్మరగిరి మెబ్డార్ అంటే గవే బ్రో. బల్మూరు దాన్ని చదువుతాను చెప్తారు. శ్రీశైలం పోయే దారిలో వస్తాయి ఇవన్నీ. మేఘా ఆకాష్ కూడా నాకు మస్తు ఇష్టం. బాగుంటది బ్రో మేఘా ఆకాశ్. బాగుంటది. బుర్ర ఎంత గీక్కున్న తేలని కేసులు తెలుస్తా. అందుకే మా యూనివర్సిటీలో నన్ను వికట కవి అంటారు. వికట కవి పే మీనింగ్ తెలుసా? నాకు కూసుటలే కాంటెక్స్ట్. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు అంటారు కదా వికట కవి అని. సో కానీ అంటే తెనాలి రామకృష్ణుడు కూడా కేసులు సాల్వ్ చేసేటోడు. కానీ అది ఒరిజినల్ తెనాలి రామకృష్ణుడు రైటర్ కదా. లైక్ హీస్ వికట కవి అంటే నేను ఏమంటున్నా అంటే ఇది కాసిం రిజ్వీ లాంటి స్టోరీనే. అంటే ఏంటంటే తెనాలి రామకృష్ణుడు కేసు సాల్వ్ చేస్తాడు, కానీ హీ హ్యాపెన్స్ టు బి ఏ గ్రేట్ పోయెట్. కేసులు సాల్వ్ చేసిన తెనాలి రామకృష్ణ లేకుంటే అది ఓన్లీ జస్ట్ మనము అక్బర్ బీరలు కూడా కేసులు సాల్వ్ చేస్తారు కదా. అదే జస్ట్ మన కార్టూన్ కోసం చేసిరా. పరమానందం శిష్యులు కూడా కేసులు సాల్వ్ చేస్తారు. అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు కేసులు సాల్వ్ చేస్తే ఎట్లుంటది అని. అదే, సో కేసులు సాల్వ్ చేస్తున్నందుకు ఆయన వికట కవి కాలేదు కదా. కాలేదు. అదే 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 పన్ను అంటే పదజాలాన్ని హ్యూమర్ గా ఆయన చాలా తెలివిగా అవతలకి సెటారికల్ గా వేయడానికి హ్యూమరిస్ట్ లాగా. అంటే బేసికలీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వాక్చాతుర్యం. మంత్రం, ఇందాక మంత్రం అన్నా కదా, ఆయన మాటలతో మంత్రం వేయడం అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మంత్రం వేస్తే కడుపు నొప్పి పోతే, మాటలతో మంత్రం వేస్తే సినిమా పోద్దా? లేదు, ఇంకో విషయం చెప్తా. మాటలతో మంత్రం వేస్తే ప్రొడ్యూసర్ కి డబ్బులు పోతాయి. సాడ్ బ్రో. ఏదైనా పోవడం అయితే ఖాయం బ్రో. మనం పోకపోతే చాలు. మనం మాట్లాడుతుంది మాటలే కదా బ్రో, మన పోవడం కూడా పక్కానే బ్రో. మంత్రం వేసినోడు పోడు బ్రో, అవతలోడు పోతాడు. దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ వస్తేమో చూడాలి. ఏం రావాడు, ఫిక్స్ అయిపోయాడు. వికట కవి అని నేను పెట్టుకున్నాను, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదని. అలాంటప్పుడు దాన్ని గెలకకు నువ్వు అది అట్లా లేదు నేను చెబుతా కూడా అంటే కొంచెం తేడా ఉంటది. అది చెప్పాలనుకున్నాడు ఒకసారి, కొంచెం ఆలోచన ఉంటే మళ్ళీ చెప్పడిగా, లేదంటే దాని చుట్టే తిరుగుతా ఉంటది కాసేపు. నేను విక్స్ అని పిలవచ్చా?
వికట కవి కదా. ఊరికే ఎందుకు వికట కవి అంటే లేదు, ఊరికే తలనొప్పి తీసుకొస్తుంది. విక్స్ బదులు వర్డ్స్, అది ఇంకా మరి వేరే. అఫ్ కోర్స్ ఇంకా మేబీ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఫర్దర్ డౌన్ ద ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుందేమో చూద్దాం. మీ పేరు? నేనైతే ఏదో ఒకటి పేరు పెట్టేస్తుండే బ్రో. హై జమునా అని అంటే బ్రో ఇప్పుడు చూడు, అందుకే అనుదీప్ కేవి ఆ లెవెల్లో ఆపరేట్ చేస్తాడు. చంపా 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 పగులుతుంది. వై జమునా బ్రో అవుట్ ఆఫ్ నోవేర్. ఏమో బ్రో వచ్చేసింది నోటికి అంతే. నీలాంటి వాళ్ళేరా ఈ టీజింగ్ లో జైల్లో కూర్చునేది. పర్లేదు బ్రో, మంచిదే. ఇప్పటికి డిటెక్టివ్ కదా, కనుక్కో. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లక్ష్మి గారు. ఎవరో మీరు ఉస్మాన్ రిజ్వానా అంట. మీ పుట్టినరోజుకి ఎప్పుడో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. గా ముందు సీట్ల కింద పడి ఉంది. ఏం సాధించింది తెలుసుకొని. అమ్మాయి ముందు అదో హైప్. నువ్వు డిటెక్టివ్ కనుక్కోమన్నాగా కనుక్కున్నా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఇట్స్ యార్ మూవ్ బ్రో. కనుక ఆమె చెప్పిన దానికి ఏదో ఒకటి కనుక్కుంటే అయిపో కదా. పేరు నువ్వు కలిపెట్టి అట్లా కాంప్లికేట్ చేసి కన్వీనియంట్ చెయ్యి, కొట్టాడు హీరో అని అనుకుంటాను నేను. కాంప్లికేషనే లేకుండా కన్వీనియంట్ ఉంటుందంటే కష్టం. ఓ 4-5 క్లూలు పెట్టి మిస్లీడ్ చేసి ఇచ్చేసి కాసిం అన్న పేరుతోటి కాసిం కనెక్ట్ చేయి. కాంప్లికేషనే లేకుండా చేస్తా అంటే కష్టం అన్నట్టు. డిటెక్టివ్ అవ్వదు. ఏమైంది? వికట కవి అసలు అవ్వడు. ఎందుకంటే ఆడు ఉన్నదే చదువుతున్నాడు, తెలివెడుతున్నాడు. అందులో చెల్లాట్లకి నల్ల బూట్ పాలిష్ చేస్తే పీరియడిక్ అయిపోతుంది బ్రో. సాడ్. అది జారా కోటు మేము అరుస్తున్నావా? ఓకే 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 ఓకే. కొట్టు కొట్టు కొట్టు, విజయం కొట్టు. చూడు మా అమ్మ. చచ్చిపోలే బ్రో వాళ్ళు, బిత్తరిపోయారా? షెల్ షాక్ అంటారు దాన్ని. ఆగమయ్యారా? ఆగమయ్యారు. ఆడి ఫోటోకి దండేసి చూపిస్తారు అనుకున్నా కానీ బట్ దిస్ ఇస్ గుడ్. బట్ ఎస్, సో బీను, హౌ వాజ్ ద పైలట్ ఎపిసోడ్ ఆఫ్ వికట కవి? నువ్వు ఫండమెంటల్స్ క్వశ్చన్ చేయకు. వికట కవి ఎందుకు అయిండు అని ఉన్నది చెప్పు. బాగుంది, ఇట్స్ గుడ్. పాయింట్ ఏదైతే తీసుకున్నాడో దట్ ఈస్ సర్ప్రైజింగ్. అక్కడ తెలివి వాడినాడు వికట కవి, ఇక్కడ వాడలేదు. వికట కవి వాడలేదు. వికట కవి ర్యాన్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ కదా. వికట కవి ర్యాన్ సిచ్యువేషన్. కవి హూ రోట్ ద స్టోరీ అక్కడ తెలివి వాడినాడు. దట్ ఈస్ గుడ్. అంటే లైక్ ఒక ఫస్ట్ ఎపిసోడ్ పైలట్ ఎపిసోడ్ లో వాడు రాసి ఇంట్రీవింగ్ కొట్టాలి అని. ఇప్పుడు కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది బ్రో. బెస్ట్ కెమెరా వర్క్, ప్రొడక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో బెస్ట్. అంటే అదే ఒక ప్రాపర్ సినిమా చూసినట్టుంది. అంటే ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సిరీస్లు కొంచెం లో బడ్జెట్ అని అనిపిస్తా ఉంటది. ఈవెన్ మనము కొంచెం పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన సిరీస్ చూసుకున్నా సరే కొద్దిగా ఏదో చుట్టేద్దాం అన్నట్టుగా ఉంటాయి. బట్ దిస్ ఇస్ గుడ్. ప్రాపర్ క్రైమ్ డ్రామా ఫిలిం బ్రో ఇది. అంటే లైక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిలిం అట్లనే తీసుకెళ్ళిండు. యా, సో దిస్ లుక్స్ గుడ్, దిస్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. విల్ హ్యావ్ టు సీ హౌ అదర్ ఎపిసోడ్స్ ప్రోగ్రెస్. ఎందుకంటే లీడ్ యాక్టర్ నరేష్ తోని లీడ్ యాక్టర్ why is so complicated name? నరేష్ అగస్త్య. లీడ్ యాక్టర్ నరేష్ అగస్త్య. అందుకే మటన్ తినద్దు. లీడ్ యాక్టర్ నరేష్ అగస్త్య గారు లైక్ హీస్ ఆల్రెడీ గివెన్ మీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ZEE5 ఓన్లీ. సో పరువు నాకు చాలా ఇష్టం. పరువులో బాగా చేసిండు ఆయన, అండ్ ఆయన చేసిన సినిమాల్లో కూడా బాగుంటాడు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ ఫైండింగ్ హిస్ స్పేస్. ఓటీటీలో ఆయన స్పేస్ అనేది దొరుకుతుంది. అండ్ మళ్ళీ ఎట్లా అంటే సిరీస్ మొత్తం ఉండే రోల్, ఏదో ర్యాండమ్గా వచ్చిపోయే రోల్ కాదు. సో ఇప్పుడు ఈయననే నేను సినిమా చేస్తాను కూర్చుంటే ఇంత ఆపర్చునిటీ లేకపోతే ఇంత ఎక్స్పోజర్ రాకపోవచ్చు. సో ఇప్పుడు టీవీ సిరీస్లు చేయడం వల్ల ఫేస్ అలవాటు అయిపోయారు, ఈయన యాక్టింగ్ చేస్తాడు అని ఉంది, అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇట్స్ గుడ్ థింగ్. బట్ ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ద హుక్ ప్లాట్? ఏదైతే హుక్ పాయింట్ పాయింట్ లాస్ట్ పాయింట్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బ్రో. సో 28th November రోజు వికట కవి రిలీజ్ కాబోతుంది ఆన్ ZEE5. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5. సో వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద షో. దిస్ వీకెండ్ ప్లాన్ అంటే థ్యాంక్స్ గివింగ్ ప్లాన్, బరువు ఇంకా
వికట కవి. వికట కవి. ఆ 2 చూసేయండి, వీకెండ్ అయిపోద్ది. బెస్ట్. బెస్ట్. మంచిగా చల్లగా ఉంది. 14-13 degrees అంట కదా హైదరాబాద్ లో. సో లుక్ ఎట్ మీ. మంచిగా చల్లగా ఉంది. మంచిగా కంఫర్టబుల్ కప్పుకొని టీవీల ముందర అతకపోండి. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇప్పటివరకు అయితే ఏమి గోర్ కానీ వైలెన్స్ కానీ అశ్లీలత కానీ లేదు. సో ఇట్ లుక్స్ లైక్ ఎ ఫ్యామిలీ సిరీస్. సో ఎస్, థ్యాంక్ యూ ZEE5, ఆల్ ద బెస్ట్. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతుంది.